ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రశ్రితపారిజాతః సమస్తకల్యాణగుణాభిరామः సీతాముఖాంబోరుహచంచరీకో నిరంతరం మంగళమాతనోతు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. దిశంతు మే దేవ సదా త్వదీయాః దయాతరంగానుచరాః కటాక్షాః. శ్రోత్రేషు పుంసామృతం క్షరంతీం సరస్వతీం సంశ్రితకామధేనుం వందే దాసహనూమంతం నిత్యసంతోషవిగ్రహం. వాయుసూనుం సదా శాంతం దివ్యకూచవరాలయం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదంగురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. కాశ్యపాన్వయ సంజాతం రంగాచార్య గురోస్సుతం వానాద్రియోగి సచ్చిష్యం శేషాచార్యమహం భజే. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ హేవళంబి నామ సంవత్సరం అంతా కూడా సుఖశాంతులతో, ధనధాన్యాదులతో, శాంతి సౌభాగ్యాలతో, ప్రపంచమంతా కూడా చక్కని శాంతి, చక్కని అహింసా మార్గంలో, పాలకులంతా కూడా సద్బుద్ధి కలవారై, ప్రకృతి అంతా కూడా చక్కని శాంతంతో ప్రజలను అనుగ్రహించే విధంగా, మనుషులంతా కూడా సత్కర్మాచరణంతో, సత్సాంగత్యంతో, స్వధర్మానుష్ఠానంతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పృథివీ అంతా కూడా సస్యశ్యామలమై పాడి పంటలతో అలరారాలని మనస్ఫూర్తిగా శ్రీహప్పతిని ప్రార్థిస్తూ శ్రీ హేవళంబి నామ సంవత్సర పంచాంగ శ్రవణంలోకి వెళదాం. అనంతమైనటువంటి ఈ కాలగమనంలో ఎన్నో యుగాలు, ఎన్నో మన్వంతరాలు, అందులో ఎన్నో యుగాలు, తర్వాత సంవత్సరాలు, అయనాలు, ఋతువులు, పక్షాలు, రోజులు, మాసాలు, రోజులు, ఈ విధంగా అనేకమైనటువంటి భూ పరిభ్రమణంలో, కాలచక్రంలో మనం ఎక్కడో ఉన్నాం. కాలం ఎవరి కోసము కూడా ఆగదు. తన పని కాస్త తాను నిర్వర్తిస్తూ, తన విద్యుక్త ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ ముందుకు వెడుతూ ఉంటుంది. ఎవరి విషయంలో కూడా పక్షపాతం చూపదు కాలం. తన పర అనేటువంటి భేదభావాలు ఉండవు ఆ కాలానికి. కాలానికి కాలస్వరూపమైనటువంటి శ్రీహప్పతి యొక్క అనుగ్రహంతో ఈ సృష్టి అంతా కూడా నడుస్తోంది. అందులో మనం ఈ ప్రభవాది షష్ఠి సంవత్సరాలలో, ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి అనే ఈ సంవత్సరాలలో శ్రీ హేవళంబి నామ సంవత్సరంలోకి ఈ వేళ అడుగు పెడుతూ ఉన్నాం. దుర్ముఖి కాస్త వెళ్ళిపోయిందండి. తన పని కాస్త తాను చేస్తూ కొందరికి సుఖాలను, కొందరికి మోదాలను, మరికొందరికి ఖేదాన్ని, అదేవిధంగా అనేకమైనటువంటి శుభాశుభాలను అందిస్తూ, ఆ దుర్ముఖికి ఏదైతే పరమాత్మ ఏ ధర్మాన్నైతే, ఏ బాధ్యతనైతే అప్పగించాడో తాను సక్రమంగా నిర్వర్తించి కాస్త వెళ్ళిపోయింది. ఇక ఈవేళ ఉగాది
శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది. శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాదిని 28 మార్చి నాడే జరపటం సబబు. 28 మార్చి నాడు జరగడమే న్యాయము, శాస్త్రబద్ధము, ప్రత్యక్ష ప్రమాణం కూడా. సరే, ఈ విషయంలో చాలా వివాదాలు ఉన్నాయి. అదంతా కూడా ప్రస్తుతం అప్రస్తుతం కనుక భారత ప్రభుత్వ ఆమోదమైనటువంటి ఏదైతే భారత ప్రభుత్వం అధికార ముద్రతో రాష్ట్రీయ పంచాంగం అనేటువంటి ఒక పంచాంగాన్ని, ఆ గణిత విధానాన్ని ఆచరిస్తూ అనుసరిస్తూ ఉందో అదే విధానంతో దృగ్గణిత పంచాంగ గణితం యొక్క ప్రామాణికంగా, మా పంచాంగం యొక్క ప్రామాణికంగా ఈ సంవత్సరం ఉగాది యొక్క ఫలితాంశాలను గణితం చేసి చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అనంతమైనటువంటి ఈ కాలగమనంలో మనం ఈవేళ శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాదిలో ఉన్నాం. అసలు ఏమిటండి ఉగాది? ఉగాది యొక్క శబ్దం ఏమిటి అని ఒక్కసారి మనం పరిశీలన చేసినట్లయితే, ఉగాది అనేటువంటి పదము ఏ విధంగా రూపాంతరం చెందిందంటే, యుగాది అన్నటువంటి సంస్కృత పదానికి రూపాంతరమే ఉగాదిగా మారింది. బ్రహ్మదేవుడు ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మకల్పంలో సృష్టిని ఆరంభించినటువంటి రోజు ఈ ఉగాది. దీనికి ఆధారం ఏమిటండి? మరి వేదమే ఆధారం. సూర్య సిద్ధాంతం అనేటువంటి ఒక గ్రంథంలో ఈ పంచాంగ గణితానికి, అది ఏ గణిత పద్ధతి అయినా కానీ సూర్య సిద్ధాంతమే ప్రధానమైనటువంటి మూలం కనుక ఆ సూర్య సిద్ధాంతంలో చైత్రమాసి జగద్బ్రహ్మ సుపర్ణపథమేహని వత్సరాదో వసంతాదో రసరాజ్యే తథైవ చ అని ప్రామాణిక శ్లోకం ఇది. అంటే బ్రహ్మకల్పం ఆరంభమయ్యే మొదటి యుగాది అంటే మొదటి సంవత్సరం, అంటే ప్రభవనామ సంవత్సరంలో బ్రహ్మ ఈ సృష్టిని ఆరంభం చేశాడట. అంతేనా? మొదటి ఋతువు వసంత ఋతువు. అంతేనా? ఆ మొదటి ఋతువులో మొదటి మాసమైనటువంటి చైత్రమాసం, ఆ చైత్రమాసంలో మరి మొదటి పక్షమైనటువంటి శుక్లపక్షం, మరి ఆ పక్షంలో మొదటి తిథి అయినటువంటి ప్రతిపద పాడ్యమి అని అంటాం. ఆ పాడ్యమి రోజు, ఆ తర్వాత మొదటి వారమైనటువంటి ఆదివారం రోజు. అంతేకాకుండా ప్రథమ ముహూర్తంలో, మొదటి ముహూర్తంలో, ఆ మొదటి ముహూర్తంలో ప్రథమ ప్రాణాయామ కాలే అని చెప్తాం. మొదటి ప్రాణాయామ కాలంలో ఈ సృష్టిని ఆ పరబ్రహ్మ శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహం చేత ఈ సృష్టిని ఆరంభం చేశాడట. అదే ఉగాది, యుగాదిగా మనం ఇప్పుడు చేసుకుంటూ ఉన్నాం. ఈ ప్రభవాది సంవత్సరాలు, ప్రభవ మొదటి సంవత్సరంగా ఆరంభమై క్షయ అనేటువంటిది చివరి సంవత్సరం, అంటే చివరిది అంతంలో ఉండేటువంటి చివరి సంవత్సరంగా, ఈ విధంగా ఉగాది అప్పటి నుంచి మనకు ఆరంభమైంది. ఉగా అనేటువంటి మరొక శబ్దం కూడా ఉంది. ఉగా అనగా నక్షత్ర గమనము అనేటువంటి అర్థం కూడా వస్తుంది. ఉగాది అంటే నక్షత్ర గమనం ఆధారంగా ఏర్పడేటువంటిది అని అర్థం. మరొకటి యుగ అనే ద్వయము అనే రెండు అనేటువంటి అర్థం కూడా వస్తుంది. ఏమిటా రెండు? ఉత్తరాయణము, దక్షిణాయనము, రెండింటి ఈ అయనాల యొక్క ద్వయమే ఒక సంవత్సరము, అదే యుగ ఆది. అంటే రెండు అయనాల యొక్క కలయిక యుగము అనేటువంటి శబ్దం కూడా మనకు వస్తుంది. దక్షిణాయనము, ఉత్తరాయణం అని. అంతేనా? ప్రతి మాసానికి కూడా శుక్లపక్షము, కృష్ణపక్షం అని రెండు ఉంటాయి. అది కూడా ద్వంద్వం అనేటువంటి అర్థంలో వస్తుంది యుగంగా. ఈ విధమైనటువంటి చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాదిని యుగాది, అదే ఉగాదిగా మనం ఆచరిస్తూ ఉన్నాం. సరే, ఆ ఉగాది రోజు ఏమి చేయాలి? పంచాంగ శ్రవణం చేయడం అందరికీ తెలిసిందే కదా. మరి ఆ పంచాంగ శ్రవణం, పంచాంగం అంటే ఏమిటండి? అది తెలుసుకోవాలి. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ ఐదింటి యొక్క సమ్మిళితమే కలయికే పంచ అంగము. 5 అంగములతో కూడుకుంది గనక దీన్ని పంచాంగము అని మనం అంటాం. తిథులు శుక్లపక్షంలో 15 తిథులు, కృష్ణపక్షంలో 15 తిథులు, అలాగే తిథి వారాలు ఆదివారం నుండి శనివారం వరకు వారాలు, అలాగే తిథి వార నక్షత్రాలు అశ్విని నుండి రేవతి వరకు 27 నక్షత్రాలు, విష్కంభాది యోగాలు 27 యోగాలు, అదేవిధంగా
11 కరణాలు. భవ, బాలవ, కౌలవ, తైతుల, గరజి, వణజి అని ఈ విధమైనటువంటి 11 కరణాలు. తిథి, వార, నక్షత్ర, యోగ కరణముల యొక్క కలయికనే పంచాంగము అని అంటాం. సరే, యుగాది, ఉగాది అనేటువంటి శబ్దం యొక్క అర్థం కాస్త తెలుసుకున్నాం. సరేనండి, మరి ఈ సృష్టి ఆరంభమై ఎన్ని సంవత్సరాలైంది, ఆ కాలగణనం కూడా ఈరోజు మనం తెలుసుకోవడం ఎంతైనా సమంజసం. సరే, సృష్ట్యాది గత సౌరాబ్ధములు ఎన్ని సూర్య సంవత్సరాలు గడిచినాయంటే 158,58,85,118 సంవత్సరాలు గడిచాయి. ఇక ఈ వర్తమాన మహాకలియుగ గతాబ్దములు అంటే కలియుగంలో ఉన్నాం. అష్టావింశత్ మహాకలియుగే అని అంటాం. 27 దాటి 28వ మహాకలియుగంలో ఎన్ని గతాబ్దములైన ఎన్ని మహాయుగ గతాబ్దములు జరిగినవి? 38,97,217 సంవత్సరాలు గడిచాయట. ఈ కలియుగంలో మనం ఎన్ని సంవత్సరాలు గడిచిందండి? అసలు కలియుగ ప్రమాణం ఎంత? 32,000,000 అని చెప్తాం మనకు. అంటే ఏమిటి? 4,32,000 సంవత్సరాలు ఈ కలియుగ ప్రమాణం అండి. ఈ కలియుగ ప్రమాణంలో మనం ఇంతవరకు ఈ రోజు వరకు ఈ హేవళంబైన సంవత్సరం ఉగాది ఆరంభమైన నాటికి ఎన్ని సంవత్సరాలు గడిచాయి? 5,118 సంవత్సరాలు గడిచిపోయాయట. 119వ సంవత్సరంలో మనం అడుగు పెడుతూ ఉన్నాం. అంటే ఒక మహాయుగానికి, ఒక యుగానికి కలియుగంలో 4 పాదాలను తీసుకున్నా కానీ ఒక పాదంలో అతి తక్కువైనటువంటి సంవత్సరాలే గడిచాయి. మొన్నే ఆరంభమైనట్టుగా ఉంది కదా. చేత కలియుగ అంతం విషయంలో ఎలాంటి సంకోచం అవసరమే లేదు. 4,32,000 సంవత్సరాలు ఈ కలియుగ ప్రమాణం. సరే, శాలివాహన శక గతాబ్దములు 1,939 అయినాయి. తరువాత శంకరాచార్య స్వామి వారు ఆవిర్భవించి ఈ జగత్తుకు చక్కని ఆధ్యాత్మిక ధర్మాన్ని, ధర్మసూత్ర అనుగ్రహించినటువంటి మహానుభావులు. వారు ఉద్భవించి ఎన్ని సంవత్సరాలు అయిందంటే 2,089 సంవత్సరాలు గడిచింది. ఆ తర్వాత సమతామూర్తి, సమత్వమే సమభావన, అందరికీ మోక్షానికి అర్హత ఉందని భగవద్ రామానుజుల వారు ఒక విప్లవాత్మకమైనటువంటి భక్తి సంప్రదాయాలని తీసుకొని వచ్చినటువంటి మహానుభావులు, జగదాచార్యులు. వారు ఉద్భవించి 1000 సంవత్సరాలు గడిచింది. సహస్రాబ్ది ఉత్సవాలు ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. రామానుజుల వారు ఆవిర్భవించి ఆ తర్వాత మధ్వాచార్య స్వామి వారు ఆవిర్భవించి 897 సంవత్సరాలు గడిచినాయి. హూణ శకంలో 2017-18వ సంవత్సరంలో మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాం కనుక ఈ కాల గణనమే కాలం యొక్క ఆరాధనే పరమాత్మ యొక్క ఆరాధనగా ఇప్పుడు అర్థమవుతోంది కదా. అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. పంచాంగ శ్రవణం అంటే అసలు ఏమిటి? ఈరోజు పంచాంగం శ్రవణం చేసినట్లయితే ఏమి ఫలితం కలుగుతుంది? శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం రుణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. ఇదండి పంచాంగ శ్రవణం చేసినట్లయితే కలిగేటువంటి ఫలితం. ఏమిటది? శ్రీ కళ్యాణ గుణావహం. అనేకమైనటువంటి కళ్యాణ గుణములను అనగా శుభాన్ని చేకూర్చేటువంటి, లోకహితం కోసం, లోక రక్షణ కోసం, తన రక్షణ కోసం ఏర్పడేటువంటి మంచి సుగుణములు కలుగుతాయట ఈరోజు పంచాంగ శ్రవణం చేయటం వల్ల. మనలో అలాంటి సుగుణాలు ఏర్పడతాయట. ఆ తర్వాత రిపుహరం, రిపువులు నశిస్తారు అనగా శత్రువులు నశిస్తారు. దుస్వప్న దోషాపహం, దుస్వప్నాలు వల్ల ఏర్పడేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి దూరం అవుతాయి. గంగా స్నాన విశేష పుణ్యఫలదం. గంగా స్నానం చేస్తే ఏతత్క్షణ పర్యంతం చేసినటువంటి, ఆ క్షణం వరకు చేసినటువంటి అనేకమైనటువంటి పాపరాశి అంతా కూడా దూరం అవుతుందట అని గంగా స్నానం వల్ల కలిగేటువంటి ఫలితం. ఆ గంగా స్నానం చేసినట్లయితే ఏ ఫలితమైతే కలుగుతుందో అంతటి విశేష పుణ్యఫలం
పంచాంగ శ్రవణం వల్ల కూడా కలుగుతుందట. గోదాన తుల్యం రుణాం, గోదానం చేస్తే ఏ ఫలితం కలుగుతుందో ఆ ఫలితం కూడా ఈ పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుంది. నా ఆయుర్వృద్ధిదముత్తమం, ఆయుష్ పెరుగుతుంది. ఎందుకండి ఇలా కేవలం పంచాంగం చదివినంత మాత్రంలో ఎందుకు ఇలా జరుగుతుంది అనే సందేహం రావచ్చు, అవన్నీ కూడా చెబుతాను. ఆయుర్వృద్ధిదముత్తమం, చక్కని ఆయుష్ పెరుగుతుంది. శుభకరం, అనేకమైన శుభాలు చేకూరుతాయి. సంతాన సంపత్ప్రదం, చక్కని సత్సంతానం కలుగుతుంది, సంతానం వృద్ధిలోకి వస్తారు. నానా కర్మ సుసాధనం, ఒకటేమిటండి, అనేకమైనటువంటి సత్కర్మలు చేసినట్లయితే ఏ ఫలితమైతే కలుగుతుందో ఆ ఫలితం పంచాంగ శ్రవణం వల్ల అలాంటి ఫలితాలన్నీ కూడా కలుగుతాయి. ఆయుష్ ఎలా పెరుగుతుందండి కేవలం పంచాంగం చదివినంత మాత్రంలో? అంటే తిథిని, నక్షత్రాన్ని, వారాన్ని, యోగాన్ని, కరణాన్ని ఉపయోగించటం వల్ల ఇవి కదా పంచాంగం అంటే. మరి అవి ఉపయోగించే ఏం ఫలితమో తెలుసుకున్న తర్వాత ఈ పంచాంగాన్ని ఉపయోగించడం వల్ల ఈ ఫలితాలు ఎలా కలుగుతాయో తెలుసుకుందాం. తిథేశ్చ శ్రియమాప్నోతి, తిథిని మనం ఆచరించడం వల్ల పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఇలా పౌర్ణమి, తర్వాత అమావాస్య వరకు ఏ ఏ తిథులు, ఏ నక్షత్రాలు దేనికి అవసరము, దేనికి ఉపయోగించాలి, అవి ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుంది? తిథేశ్చ శ్రియమాప్నోతి, శ్రేయస్సు కలుగుతుంది. వారాత్ ఆయుష్యవర్ధనం, వారం వల్ల ఆయుష్ పెరుగుతుంది. ఏ ఏ కర్మలకు ఏ వారాలు ఉపయోగించాలో, ఏ వారాలను ఆచరించాలో ఆయా వారాలలో ఆయా కర్మలు చేసినట్లయితే ఆయుష్ పెరుగుతుంది. కరణం కార్యసిద్ధి స్యాత్, కరణం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. యోగాత్ రోగ నివారణం, యోగం వల్ల అనారోగ్యాలన్నీ కూడా దూరం అవుతాయట. నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రాన్ని ఆశ్రయించడం వల్ల అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఈ రేవతి వరకు ఈ నక్షత్రాలు ఉన్నాయి కదా, ఈ నక్షత్రాలను ఉపయోగించడం వల్ల ఏ నక్షత్రాల్లో ఏ సుకర్మలు ఏ పనులు చేయాలో ఆ పనులు చేయటం వల్ల హరతే పాపం, పాపం నశిస్తుందని చెప్పారు. కనుక ప్రకృతిని ఆరాధించడం పరమాత్మ ఆరాధనమే. కనుక ఆ ప్రకృతిలో ఈ పంచాంగము, తిథులు, నక్షత్రాలు, యోగా, ఖగోళ విజ్ఞానమే ఈ పంచాంగం. కనుక ఇవన్నీ కూడా ఆచరించడం వల్ల ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ సంవత్సరం ఎవరు రాజు, ఎవరు మంత్రి, రాజుగారి యొక్క వాహనం ఏమిటి అనగా ఎవరెవరికి ఏ ఆధిపత్యాలు వచ్చాయి, వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి ఈ సంవత్సరం ఫలితం అంతా కూడా ఉంటుంది. కనుక ఆ నవనాయకుల నిర్ణయాలు, నవనాయక ఫలితాలు మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం రాజు కుజుడు, వాహనము నావ, మంత్రి గురువు, సేనాధిపతి బుధుడు, సస్యాధిపతి రవి, ధాన్యాధిపతి శని, రసాధిపతి కుజుడు, నీరసాధిపతి రవి, అర్ఘ్యాధిపతి గురువు, మేఘాధిపతి గురువు. ఇక ఈ విధమైనటువంటి నవనాయకులలో ఆయా గ్రహాలకి ఆయా ఆధిపత్యాలు వచ్చాయి. ఇక ఉపనాయక ఫలితాలు కూడా ఉంటాయి కదా, సహాయ మంత్రులను మనం ప్రస్తుతం అనుకుంటున్నాం కదా, ఆ రకమైనటువంటి ఆధిపత్యం అన్నమాట. దైవజ్ఞుడు బుధుడు, పురోహితుడు రవి, గణకుడు చంద్రుడు, జంగమాధిపతి రవి, పశుపాలకుడు యముడు, పశువులను పరిపాలించేటువంటి వాడు యముడైతే, స్థానరక్షకుడు గోపాలుడు, ఆ పశువులను కాస్త రక్షించేటువంటి వాడు, వాటిని కాపాడేటువంటి వాడు గోపాలుడు. పరీక్షకుడు శని, అశ్వాధిపతి గురువు, గజాధిపతి శని, పశ్వాధిపతి గురువు, దేవాధిపతి శని, నరాధిపతి బుధుడు, గ్రామాధిపతి శని, వస్త్రాధిపతి కుజుడు, రత్నాధిపతి గురువు, వృక్షాధిపతి శని, సావన వర్షాధిపతి శుక్రుడు, సర్పాధిపతి చంద్రుడు, మృగాధిపతి బుధుడు, జగల్లగ్నాధిపతి శని, స్త్రీణాం అధిపతి గురువు, కోశాధిపతి రవి, యుద్ధాధిపతి గురువు, ఛత్రాధిపతి శని, అజాధిపతి గురువు, వ్యవహారాధిపతి రవి, వ్యాపారాధిపతి బుధుడు, వర్షాధిపతి కుజుడు, శుభాధిపతి కుజుడు, తటాకాధిపతి బుధుడు. ఈ విధమైనటువంటి బాధ్యతలన్నీ కూడా ఆయా గ్రహాలకు వచ్చాయి. సరే, ఇక రాజు కుజుడైతే ఏమి ఫలితం అవన్నీ కూడా ప్రస్తుతం తెలుసుకుందాం. శ్రీ హేవళంబి నామ సంవత్సర ఫలితాన్ని ముందుగా తెలుసుకుందాం. ఏమిటది? హేవళంబౌ నృపా సర్వే పరస్పర విరోధినః ప్రజాపీడాత్వనర్ఘంచ
తథాపి సుఖినో జనాః. శ్రీ హేవళంబినామ సంవత్సరం రాజులు అన్యోన్యంగా విరోధులు అవుతారట. అని అర్థం ఏమిటి? కలహప్రదులు అవుతారు. అనగా పాలకులు పరస్పరం విమర్శించుకోవడాలు, పరస్పరం ఏదో ఒక రకమైనటువంటి ఎత్తుకు పై ఎత్తులు ఇవ్వడం, దీనిలోనే నిమగ్నం అవుతారని అర్థం. ఆ తర్వాత పరస్పర కలహాలు, తద్వారా ప్రజలకు కాస్త ఇబ్బందులే కదా, తద్వారా ప్రజాపీడ ఏర్పడుతుంది. అయినా కూడా జనులు కొంతవరకు తమ స్వబుద్ధి చేత హేవళంబినామ సంవత్సరం యొక్క ఫలితం చేత కొంతవరకు సుఖవంతులవుతారట. వెలలు కాస్త, ధరలు కాస్త తగ్గుతాయి ఈ సంవత్సరంలో. ఇక బార్హస్పత్యమానం అని మరొకటి ఉంది కదండి. సౌరమానము, చాంద్రమానము, బార్హస్పత్యమానము, నక్షత్రమానమని, పితృమానమని, దేవమానం, ఈ విధమైన కొన్ని మానాలలో చాంద్రమానంలో మనం ఉన్నాం. అయితే బార్హస్పత్యమానాన్ని కూడా ఆచరించే వాళ్ళు ఉన్నారు. అది ఉత్తరాదిలో చేస్తారు. అదంతా కూడా ఆ బార్హస్పత్యమానం చేత ఈ సంవత్సరము సౌమ్యనామ సంవత్సరం ఏర్పడింది. దాని ఫలితం ఏమిటి? సౌమ్యాబ్దే సుఖినో లోకాః బహుసస్యార్ఘవృష్టిభిః నిర్వైరిణో ధరాధీశాః విప్రాశ్చాద్వరవత్సత్స్వరాః. బార్హస్పత్యమానంతో కనుక చూసినట్లయితే జనులంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారట. సకాలంలో చక్కని వర్షాలు పడతాయి. తగినటువంటి పంటలకు తగినటువంటి వెలలు కూడా ఏర్పడతాయట. రాజులు పరస్పరం విరోధత్వం కాస్త తగ్గి ఉంటారట. అనగా హేవళంబినామ సంవత్సరంలో విరోధులవుతారు, బార్హస్పత్యనామ సంవత్సరం విధంగా సౌమ్యనామ సంవత్సరంలో విరోధం తగ్గుతుంది. అంటే ఈ రెండింటి యొక్క కలయిక చేసినట్లయితే ఈ విరోధత్వం కాస్త తగ్గవచ్చు. అంతేకాకుండా బ్రాహ్మణులంతా కూడా సత్కర్మాచరణం చేత లోకహితం కోసం, సమాజ హితం కోసం, పాలకులు సద్బుద్ధితో ఉండాలని, మానవ శ్రేయస్సు కోసం చేసేటువంటి కర్మ బ్రాహ్మణుడు చేయవలసినటువంటి విద్యుక్త ధర్మం కనుక ఆ సత్కర్మాచరణము బ్రాహ్మణులు చేస్తారు ఈ సంవత్సరం చక్కగా. అందుకోసమే యాగాలు, క్రతువులు ఇవన్నీ కూడా చేస్తారు ఈ సౌమ్యనామ సంవత్సరం ఏర్పడడం వల్ల. ఇక సర్వత్ర గురుదయాబ్దం చేత చైత్ర అబ్ధి ఫలం ఏమిటది? చైత్రాబ్ధే భూమి స్వస్థాః క్షోణిచాల్పఫలప్రదా సుదుర్లభంచోత్తమాంగం ప్రీతి సాధు జనస్య చ. ఈ సంవత్సరం చైత్రాబ్దం వలన రాజులు స్వస్థులవుతారు, భూమి స్వల్పంగా ఫలిస్తుంది, అనవసరమైన బాధలు లేక మనస్సు కాస్త ప్రశాంతంగా ఉంటుందట, సజ్జన ప్రేమ ఏర్పడుతుందట. శ్రావణ వర్షాధిపతి శుక్రుడి వల్ల ఏమిటి? సమృద్ధ సస్య వసుధా సువృష్టి గావో హి సంపూర్ణ పయోధరాశ్చ ప్రియా ప్రియాణాం జనయంతి తోషం కామోపచారైః భృగుజేబ్ధనాథే. ఈ సంవత్సరం శుక్రుడు శ్రావణ వర్షాలు అవటం వల్ల భూమి సస్యవంతమవుతుంది, మంచి వర్షాలు కురుస్తాయి, పాడి పంటలు చక్కగా ఉంటాయి, గోవులు హితోధికంగా చక్కగా గోవులు అధికంగా పాలిస్తాయి, స్త్రీ పురుషులు కామోపచారులై ఆనందకేళ్ళలో ఉంటారు. ఇక అసలు విషయం రాజు కుజుడైనటువంటి కలిగేటువంటి ఫలితం. రాజు ప్రభువే కదండి, తన యొక్క స్వభావం చేతనే లోకాన్ని రక్షించడము, లోకాన్ని పాలించడము, దేశాన్ని పాలించేవన్నీ కూడా ఉంటాయి కదా. అంచేత రాజు కుజుడైనందువల్ల ఏమిటి ఫలితం? అగ్నితస్కర రోగాస్యో నృపవిగ్రహతో భృశం హతసస్యో బహువ్యాళో భౌమే వర్షాదిపేసతి. ఈ సంవత్సరం రాజు కుజుడు అవుట చేత రాజుల మధ్య కాస్త విరోధం ఏర్పడడం, అగ్నిభయము, కుజుడు యొక్క అగ్నితత్వం వాడు కనుక అగ్నిభయము, చోరభయము, రోగభయం అధికంగా ఉంటాయట. పంటలు కాస్త అగ్నితత్వం ఎక్కువ ఉండడం వల్ల, అధికమైనటువంటి ఎండలం వల్ల కాస్త పంటలు తక్కువగా పండవచ్చు. సర్పభయము అధికంగా ఉంటుంది అని ఈ రాజు కుజుడవడం వల్ల ఈ ఫలితం ఏర్పడుతుంది. ఇక రాజు వాహనం ఏమిటండి? నావ. నావ యొక్క ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసు కదా. జనానాం భ్రమితే సర్వే చతుష్పాదాః ప్రపీడితాః విఫలా సఖలా దాత్రే నౌకా వాహనవత్సరే. ఈ సంవత్సరం రాజు వాహనం నావ ఒకట చేత ప్రజలకు అనేక అరిష్టాలు కలుగుతాయట. పశువులకు అనేక రకములైనటువంటి బాధలు, నౌకలు సముద్రంలో నౌకా ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం కనపడుతుంది. రాజుల మధ్య కలహములు, యుద్ధభీతి కాస్త కనపడుతోంది. ఇత మంత్రి గురుడు అవ్వడం వల్ల రాజు కాస్త ఆవేశపరుడైనా కానీ మంత్రి కాస్త
సౌమ్య గుణం కలిగి సత్వగుణం కలిగి ఉన్నట్లయితే ప్రమాదాల నుంచి కాస్త మనం చికాకుల నుంచి తప్పించుకోవచ్చు. అది ఏమిటి? మంత్రి గురువు అవడం వల్ల ఆ ఫలితం కలుగుతుంది. ఏమిటది? దేశక్షేమాభివృద్ధ్యర్థం ప్రజా సౌఖ్యకరం యదా సన్మంత్రినో మంత్రయంతి గురో మంత్రిపదం గతే. ఈ సంవత్సరం గురువు మంత్రి అవట చేత దేశక్షేమము, ప్రజలకు అనేక సౌఖ్యాలు కలుగుతాయి. ప్రభువులు మంచి ఆలోచనతో ప్రజాక్షేమం కోసం, దేశక్షేమం కోసం పాటుపడతారట. మంచి సద్బుద్ధి కలిగినటువంటి మంత్రులు సమాజ దేశక్షేమం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక సేనాధిపతి బుధుడు అవటం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి? వాతాహత వారిధరా కదాచిత్ వర్షంతి సస్యాని ఫలాన్వితాని నరాస్త్రియ కామరతా భవేయు సేనాధిపత్యే ఖలు సోమసూనోహం. ఈ సంవత్సరం బుధుడు సేనాధిపతి అవటం వల్ల వాయుతో కూడినటువంటి మేఘాలు వర్షిస్తాయి, పంటలు సంపూర్ణంగా పండుతాయి, స్త్రీ పురుషులు కామపీడితులై ఉంటారు. ఇక పూర్వ సస్యాధిపతి రవిఫలం. గోధూమయవ ముఖ్యాని కుళుత్థ చణకాని చ సమృద్ధాని భవిష్యంతి రవౌ సస్యాధినాయకే. ఈ సంవత్సరం రవి పూర్వ సస్యాధిపతి అవటం వలన గోధుమలు, యవలు, ఉలువలు, శనగలు మొదలైన ధాన్యాలు విశేషంగా పండుతాయట. అపర సస్యాధిపతి శని అవటం వల్ల ఫలితం ఏమిటి? తిలమాష కుళుత్తాది కృష్ణధాన్యాని యాని చ కృష్ణభూమిస్సుఫలిని శనౌ సస్యాధిపేసతి. ఈ సంవత్సరం శని అపరసస్యాధిపతి అవటం వల్ల నువ్వులు, మినుములు, ఉలువలు, నల్లని ధాన్యములు, వెళ్ళు పూర్తిగా నల్ల నేలలు సంపూర్ణంగా ఫలిస్తాయి. ధాన్యాధిపతి శని అవటం వల్ల కృష్ణధాన్యాని సర్వాణి సూక్ష్మధాన్యాని యాని చ కృష్ణభూమిస్థు ఫలిత మందే ధాన్యాధిపే సతి. ఈ సంవత్సరం శని ధాన్యాధిపతి అయినందువల్ల నల్లని నేలలు చక్కగా సమృద్ధిగా పంట పండుతాయి, సమస్తమైనటువంటి సూక్ష్మధాన్యాలు ఫలిస్తాయట. అర్ఘ్యాధిపతి గురుఫలం. అర్ఘ్యాధిపతి గురువు అయ్యాడు కదా, అంచేత సువృష్టిభిర్ధాన్యధనైర్విరాజిత భూమిర్మహాయజ్ఞవరా మహీసురా నిత్యోత్సవా మంగళతూర్యఘో నిస్వనై భవంతి చార్ఘాధిపతే పతౌ గురౌ సతి. ఈ సంవత్సరం గురువు అర్ఘ్యాధిపతి అవడం వల్ల భూమి యందు సువృష్టి కలిగి ధనము ధాన్యము సమృద్ధిగా ఉంటుందట. బ్రాహ్మణులు సత్కర్మాచరణం చేత యజ్ఞయాగాదు లోకహితం కోసం చేస్తూ ఉంటారట. మంగళవాద్యములు విశేషంగా మ్రోగుతుంటాయి. మంగళవాద్యములు అంటే శుభాలే ఏర్పడతాయని కదా అర్థం. అంచేత శుభాధిక్షిత శుభకార్యములు అధికంగా జనులంతా సుఖంగా సంతోషంగా ఉంటారట. ఇక మేఘాధిపతి కూడా ఆలోచించాలి కదా. మేఘాధిపతి గురువు అయినందువల్ల, మేఘనాయకుడు అయినందువల్ల భూమి పంటలతో అలరాడుతూ ఉంటారట. పంటలకు వెలలు కాస్త ధరలన్నీ కూడా సామాన్యులకు అందుబాటులో ఉంటాయి. మంచి వర్షములు కురిసి నదీ నదములన్నీ కూడా పూర్ణమవుతాయి. జనులంతా కూడా రోగ భయం లేకుండా ఉంటారట. రోగం యొక్క శాతము, వింత వ్యాధి యొక్క శాతం తగ్గవచ్చు. రసాధిపతి కుజఫలం. రజిత లవణ సర్పితిల తైల గుడాదయ శూన్యార్ఘం యాంతి తే సర్వే భౌమయధి రసాధిపే. ఈ సంవత్సరం కుజుడు రసాధిపతి అయినందువల్ల నూనె, నువ్వులు, బెల్లము, వెండి, ఉప్పు మొదలగు రసవస్తువులకు వెలలు తగ్గుతాయి. ఆ తరువాత నీరసాధిపతి రవిఫలం. నీరసాధిపత్ సూర్యే తామ్రచందనయోరపి రత్నమాణిక్యముక్తానాం జాయతే వృద్ధిరుత్తమాః. ఈ సంవత్సరం సూర్యుడు నీరసాధిపతి అయినందువల్ల రాగి మరియు మంచి గంధము, రత్నములు, మాణిక్యములు, ముత్యములు వృద్ధి చెంది వెలలు కలిగి ఉంటాయట. సరే, ఇంతమందికి నాయకత్వం లభించింది కనుకనండి, శుభాధిక్యత ఉన్నటువంటి శుభ గ్రహాలైనటువంటి గ్రహాలకు ఆధిపత్యం వస్తే అదంతా కూడా శుభం కలుగుతుంది. కాస్త పాపగ్రహాలు కూడా ఉంటాయి కదా. అంటే పాపగ్రహాలు అనగా వారి యొక్క విద్యుక్త ధర్మాన్ని అతి కఠినంగా నిర్వర్తించేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క ఫలితాలు కూడా ఆలోచన చేసినట్లయితే ఈ సంవత్సరము మొత్తం 40 స్థానాల లోపల 20 శుభస్థానములకు 20 పాపగ్రహాలకు ఆధిపత్యం వచ్చింది కనుక శుభాశుభాలన్నీ కూడా చక్కగా ఉంటాయట. ఇక ఎన్ని అవరోధాలు ఏర్పడినా కానీ సుపరిపాలన అందించే దిశగా పాలకులు అడుగులు వేస్తారు. ప్రభుత్వాలు ఆ విధంగా ముందుకు పెడతాయి. అయితే
పాపత్వం కూడా 20%, 20 పాపగ్రహాలకు ఉంది గనక ఎంత చక్కని సుపరిపాలన అందించాలనేటువంటి దిశగా అడుగులు వేసినా అవరోధాలు సృష్టించేవారు కూడా అంతే సమానంగా ఉన్నారు గనక సమానంగా ఉంది ఈ విషయంలో. ఇక మేఘ నిర్ణయము. ఈ సంవత్సరము మేరోహ ప్రాగ్దిగ్భాగే మేఘోత్పత్తి. మేఘాలు నవపక్ష మేఘంలో చూసినట్లయితే ఈ సంవత్సరము ద్రోణనామక మేఘం ఏర్పడినది. తద్వారా ఏమిటి ఆ ద్రోణనామక ఏర్పడడం వల్ల చక్కగా విశేషమైన వర్షాలు కురుస్తాయి. చతుర్మేఘ పక్షంలో పుష్కర నామక మేఘం ఏర్పడినది. ఈ పుష్కర నామకం వల్ల ఈశాన్య దిగ్భాగంలో చక్కని విశేష వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత దధి నామక సముద్రం వల్ల సువృష్టి కలుగుతుందట. సప్త వాయువులలో ఉద్వహనామక వాయువు ఏర్పడడం వల్ల సస్యానుకూల వర్షాలు కురుస్తాయి. సప్తవిధ విద్యుత్తులలో విద్యుత్ నామక విద్యుత్ ఏర్పడటం వల్ల మధ్యమ వృష్టి కురుస్తుంది. అష్టవిధ గర్జితములలో అబ్దనామ గర్జితం ఏర్పడడం వల్ల వర్షములతో సుభిక్షంగా ఉంటుందట. ఈ సంవత్సరం భూమిని మోసేటువంటి శేషుడు విరాటనామ భూవాహక శేషుడు. భూమింబహే విరాటేతో భూమిస్వస్థ సుభిక్షవిత్ ప్రజానం సుఖమారోగ్యం సువృష్టి సర్వదిక్షుజ. విరాటనామక భూవాహక శేషుడు భూభారం వహించడం వలన ప్రజలు భయరహితులై విశేష వర్షములతో ఈ సంవత్సరం అల్లారుతుంది. అంటే ఏ విధంగా చూసినా కానీ ఈ సంవత్సరం కాస్త 1-2 విషయాల్లో కాస్త తక్కువగా ఏర్పడినా కానీ మొత్తం మీద ఈ సంవత్సరం విశేష వర్షాలు కురుస్తాయని ఈ సంవత్సరం మనకు తెలుపుతోంది. ఈ విధంగా భూభారాన్ని భరించేటువంటి భూవాహక విరాటనామ భూవాహక శేషుడి వల్ల ప్రజలు సుఖవంతులై ఆరోగ్యంగా ఉంటారు. పాడి పంటలతో తొలదూగుతుందట. ఇక ఆఢక నిర్ణయం అంటే వర్షం ఎన్ని పాళ్ళు ఎక్కడెక్కడ పడుతుంది. 60 యోజన విస్తీర్ణం శతయోజనమున్నతం ఆఢకస్య ప్రమాణంతో దేవమానేన గణ్యతే. వర్షం కొలుచు పాత్ర దేవమానముల చేత 60 యోజన విస్తీర్ణం 60 యోజన విస్తీర్ణం కలిగి ఉంటుందట. శతయోజనమున్నతం 100 యోజనాల ఎత్తు ఉంటుంది ఆ పాత్ర. అలాంటి పాత్రతో వర్షం కొలిచినట్లయితే 10 భాగా సముద్రేషు సముద్రంలో 10 భాగాలు వర్షం కురుస్తుంది. పర్వతేషు చ 7 చ పర్వత ప్రాంతాలలో 7 భాగాలు పడుతుంది. ఆ తర్వాత 2 భాగౌ భూమి పర్జన్య స్త్వేవం వర్షతి చత్రిథా 2 భాగాలు భూమిపైన పడుతుందట. అనగా 2 భాగాలు భూమిపైన పడిన విశేష వర్షమే. ఎందుకంటే పర్వత ప్రాంతాలలో 7 భాగాలు పడుతుంది. ఆ పర్వత ప్రాంతాల్లో పడినటువంటి 7 భాగాల వర్షమంతా కూడా మళ్ళీ భూమిపైకి నదీ నదాల్లోకే కదండి వచ్చేది. అంచేత నదీ నదులన్నీ కూడా పూర్ణమైనట్లయితే మనకు కావలసినంత నీరు చక్కగా సువృష్టిగా ఉంటుంది అని అర్థం. ఇక ఈ సంవత్సరం మేషాది 12 రాశుల వారికి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇది ఎప్పుడు చెబుతారా అని. ఆదాయ వ్యయాలు కదండి అందరూ చూసుకునేది. సంవత్సరం ఉగాది రాగానే నాకు ఆదాయం ఎంత వ్యయం ఎంత అనే కదా అడుగుతూ ఉంటారు. అదే మొట్టమొదటిగా అడుగుతూ ఉంటారు. కానీ పంచాంగ శ్రవణం చేయాల్సిన విధానం ఒక పద్ధతి క్రమం ఉంది కనుక ముందుగా నవనాయకుల యొక్క ఫలితము ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మేషాది 12 రాశుల వారికి కందాయ ఫలాలు అలాగే రాజపూజ అవమానాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి ఆదాయం 8 పాళ్ళు అయితే 14 వ్యయం, రాజపూజ్యం 4 అయితే అవమానం 3 పాళ్ళు ఉంది. వృషభ రాశి వాళ్ళకి 2 ఆదాయం అయితే 8 వ్యయం, 7 రాజపూజ్యం అయితే 3 అవమానం. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 5 అయితే 5 వ్యయం ఉంది, రాజపూజ్యం 3 అయితే అవమానం 6 ఉంది. కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 14 అయితే 2 వ్యయం ఉంది, 6 రాజపూజ్యం అయితే 6 అవమానం కూడా ఉంది. సింహరాశి వాళ్ళకి 2 ఆదాయం అయితే 14 వ్యయం కనబడుతోంది. ఇక రాజపూజ్యం 2 అయితే అవమానం కూడా 2 సమానంగా ఉంది సింహరాశి వాళ్ళకి. కన్యా రాశి వాళ్ళకి ఆదాయం 5 అయితే వ్యయం కూడా 5గా కనపడుతోంది. 5 రాజపూజ్యం అయితే 2 అవమానం కనపడుతోంది. ఇది కాస్త అనుకూలమే. తులారాశి వాళ్ళకి 2 ఆదాయం అయితే 8 వ్యయం, అలాగే 1 రాజపూజ్యం అయితే 5 అవమానం కనపడుతోంది. వృశ్చిక రాశి వాళ్ళకి 8 ఆదాయము 14 వ్యయం, 4 రాజపూజ్యము 5 అవమానం.
ధనుస్సు రాశి వాళ్ళకి 11 ఆదాయము, 5 వ్యయము, 7 రాజపూజ్యము, 5 అవమానము. మకర రాశి వాళ్ళకి 14 వ్యయము, 14 ఆదాయము, 14 వ్యయము, రెండూ కూడా సమానంగా ఉన్నాయి. ఇక 3 రాజపూజ్యం అయితే 1 అవమానంగా ఉంది. కుంభరాశి వాళ్ళకి 14 ఆదాయము, 14 వ్యయము, 6 రాజపూజ్యము, 1 అవమానము. మీనరాశి వాళ్ళకి 11 ఆదాయము, 5 వ్యయము, 2 రాజపూజ్యము, అవమానము 4. ఇది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆదాయ వ్యయాల యొక్క ఈ సంవత్సరం ఉండేటువంటి విషయం. ఇక కందాయ ఫలములు అని ఉన్నాయి. కందాయ ఫలములు అంటే ఆకాశంలో ఖగోళంలో ఉన్నటువంటి నక్షత్రాలు భూమిపై ఉండేటువంటి మనుషులకు ఇచ్చేటువంటి ఫలితం అన్నమాట. ఈ కందాయాలు ఒక్కొక్క నక్షత్రానికి 3 వస్తాయి. అందులో మొదటి 0 ఉన్నట్లయితే ఆదిశూన్యే మహావ్యాధి, మధ్యశూన్యే మహాభయం, అంత్యశూన్యే ఫలం స్వల్పం అని. మొదటి 0 వచ్చినట్లయితే ఆదిశూన్యే మహావ్యాధి కాస్త వ్యాధి అని నక్షత్రాల ప్రకారంగా ఉంటుంది. ఇది మధ్యశూన్యే మహాద్భయం, మధ్యంలో కనుక 0 వచ్చినట్లయితే కాస్త భయము, అంత్యశూన్యే ఫలం స్వల్పం, అంత్యశూన్యం వచ్చినట్లయితే చివరిలో 0 వచ్చినట్లయితే ఫలం స్వల్పంగా ఉంటుంది. త్రిశూన్యే నిష్ఫలం భవేత్, 3 0 అయితే ఫలితం నిష్ఫలమే కదా. అందుచేత అశ్వినికి 1 1 1, 0 ఏమీ లేదు, భయం అక్కర్లేదు. భరణికి 4 2 4, కృత్తిక 7 0 2, మధ్యలో 0 ఉంది దీనికి. రోహిణికి 2 1 0, మృగశిరకి 5 2 3, ఆరిద్ర నక్షత్రానికి 0 0 1, ఆదిశూన్యే మధ్యశూన్య 2 వచ్చాయి. ఆరిద్ర నక్షత్రానికి 0 0 1, పునర్వస్కి 3 1 4, పుష్యమికి 6 2 2, ఆశ్లేషకి 1 0 0, మఖ నక్షత్రానికి 4 1 3, పూర్వ ఫల్గుని నక్షత్రానికి 7 2 1, ఉత్తర ఫల్గుని నక్షత్రానికి 2 0 4, హస్త నక్షత్రానికి 5 1 2, చిత్తా నక్షత్రానికి 0 2 0, స్వాతి నక్షత్రానికి 3 0 3, విశాఖ నక్షత్రానికి 6 1 1, అనురాధ నక్షత్రానికి 1 2 4, జ్యేష్ఠ నక్షత్రానికి 4 0 2, అంటే మధ్య శూన్యం ఉంది. మూలా నక్షత్రానికి 7 1 0, చివరిలో 0, పూర్వాషాఢ నక్షత్రానికి 2 2 3, ఉత్తరాషాఢ నక్షత్రానికి 5 0 1, శ్రవణ నక్షత్రానికి 0 1 4, ధనిష్ట నక్షత్రానికి 3 2 2, శతభిష నక్షత్రానికి 6 0 0, పూర్వభాద్ర నక్షత్రానికి 1 1 3, ఉత్తరాభాద్ర నక్షత్రానికి 4 2 1, రేవతి నక్షత్రానికి 7 0 4. అయితే ఈ 3 సంఖ్యలను కూడా ఒకచోట చేర్చి 3చే భాగించినట్లయితే బేసి సంఖ్య ధనలాభాన్ని సూచిస్తుంది, సరి సంఖ్య సమలాభాన్ని సూచిస్తుంది. 0 వచ్చినట్లయితే ఫలితం నిష్ఫలం అనేటువంటి విషయం తెలుస్తుంది. కనుక ఇది అందరికీ ఈ రోజుల్లో పంచాంగాలు లభ్యమవుతున్నాయి కనుక ఆ విధంగా ఈ సంవత్సరం చూసుకోవచ్చు. ఇక నక్షత్ర రీత్యా రాశి ఫలాలన్నీ కూడా మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటూనే ఉంటాం. కానీ నక్షత్ర రీత్యా కూడా ఈ సంవత్సరం ఫలితం ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది? అశ్విని నక్షత్రము, పుష్యమి నక్షత్రము, స్వాతి నక్షత్రము, అభిజిత్ నక్షత్రంతో సహా వీరికి యశోభూషణ ప్రాప్తి కనబడుతుంది. అలాగే భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రాలకి కాస్త అనారోగ్యం. కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట నక్షత్రాలకి ఆయుర్వృద్ధి కనబడుతుంది. రోహిణి, పూర్వఫల్గుని, జ్యేష్ఠ, శతభిషం ఈ నక్షత్రాలకి లక్ష్మీప్రదంగా కనబడుతుంది. కాస్త ఆదాయాలు, ధనం అధికంగా చేకూరుతుంది. మృగశిర, ఉత్తర ఫల్గుని, మూల, పూర్వభాద్ర ఈ నక్షత్రాలకు కాస్త మనోవిచారం. ఆరిద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రాలకి గౌరవం, యశస్సు కలుగుతుందట. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రాలకి కలహప్రదంగా ఉంది. ఇవి ఈ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, అలాగే కందాయ ఫలాలు, నక్షత్ర ఫలితాలు. తర్వాత ఇక ఈ నక్షత్రం ఈ సంవత్సరం రవి ఆర్ద్ర ప్రవేశించే సమయానికి కూడా కొన్ని శుభాశుభ ఫలితాలు ఏర్పడతాయి. అలాగే మేష సంక్రాంతికి సమీపంలో ప్రవేశించే సమయంలో కూడా శుభాశుభాలు మనం చూస్తాం. అలాగే మకర సంక్రాంతి పురుషుడు ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఈ సంవత్సరం రవి ఆర్ద్ర ప్రవేశం
21/6/2017 జ్యేష్ఠ బహుళ ద్వాదశి బుధవారం తెల్లవారు 5:08 నిమిషాలకు ఉదయాత్పూర్వం కనుక ఆదిద్రా ప్రవేశం చేస్తున్నారు. ప్రవేశ సమయాన సుకర్మణ యోగము, త్రయోదశి తిథి, గరజనామకరణము, కృత్తికా నక్షత్రం, వృషభ లగ్నం ఏర్పడడం వల్ల ఉదయాత్పూర్వం కనుక పంటలు వృద్ధి అవుతాయి. త్రయోదశి తిథి వల్ల భూమి జలంచే నిండుతుందట. బుధవారం రాత్రి గురువారం ఉదయాత్పూర్వం కనుక సుఖప్రాప్తి, ధరలు కలిగి ఉండుట. కృత్తికా నక్షత్రం అవటం వల్ల సామాన్య వర్షములు, సుకర్యనామ యోగం వల్ల విశేష వర్షాలు, గరజనామకరణం వలన సుభిక్షము, వృషభ లగ్నమునందు ప్రవేశించడం వలన పశువృద్ధి, భరణ్యాది షణ్మండల రీత్యా ప్రథమ మండలం కనుక సస్యానుకూల వృష్టి ఇవన్నీ కూడా కలుగుతాయి. అనగా ఈ సంవత్సరము విశేషంగా సరాసరి వర్షపాతం ఏర్పడుతూ ఉంది. ఇక మేష సంక్రాంతి ఫలం. ఈ సంవత్సరం సూర్యభగవానుడు 13/4/2017 అనగా చైత్ర బహుళ విధియ గురువారం రోజున రాత్రి 2:04 అశ్విని నక్షత్ర ప్రవేశముచే మేష సంక్రమణం పొందుతుండడం వల్ల రాత్రి సమయం వలన పాడి పంటలు వృద్ధి అవుతాయి. గురువారం వలన సౌభాగ్యం కలుగుతుంది, ధరలు పెరుగుతాయి, విశేష వర్షములు, శనగలు, బియ్యము మొదలగు ధాన్యములు వెలలు అధికంగా ఉంటాయి. ఇక మకర సంక్రాంతి మనం అందరూ విశేషంగా ఆచరించేటువంటి పండుగ మకర సంక్రాంతి. మకర రాశిలోకి సూర్యభగవాను ప్రవేశించేటువంటి రోజునే మనం మకర సంక్రాంతి తీసుకుంటాం. సంక్రాంతి పండుగను ఆచరిస్తాం గనక దాని ఫలం తెలుసుకుందాం. త్రిశిరం ద్విముఖం చైవ చతుర్వక్త్రం త్రినేత్రకం లంబకర్ణం రక్తదంతం లంబభ్రూ దీర్ఘనాశకం అష్టబాహుం ద్విపాదం చ వికృతం కృష్ణవర్ణకం శతయోజన మౌన్యత్యం విస్తీర్ణం ద్వాదశస్మృతం ఏవం రూపం సవిజ్ఞేయం సంక్రాంతే పురుషస్యతో. ఇది సంక్రాంత పురుషుడి యొక్క లక్షణం. సరే, ఈ సంవత్సరం సూర్యభగవానుడు 14/1/2018 అనగా పుష్యబహుళ త్రయోదశి ఆదివారం రోజున పగలు 1:47 మూలా నక్షత్రము, ధ్రువనామ యోగము, వణజినామ కరణము, వృషభ లగ్నమునందు ఉత్తరాషాఢ ద్వితీయ చరణ ప్రవేశముచే మకర రాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు. అనగా మకర సంక్రమణం జరిగినది కనుక ప్రవేశ సమయానికి ఘోరనామధేయుడై శూద్రులకు అరిష్టం కలిగిస్తాడట. అగరు స్నానం చేత సువృష్టి కలుగుతుంది. ఇక్కడ శూద్ర శబ్దం అంటే ఒక రకమైన భావము చేత ఒక రకమైనటువంటి చెడు స్వభావం ఉన్నటువంటి వాళ్ళు అని అర్థం. ఇక్కడ ఆ భావం ఉన్నటువంటి వాళ్లకు మానసికమైనటువంటి చెడు భావాలు, చెడు రకమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్లకు అరిష్టం కలుగుతుంది అని అర్థం. ఇక్కడ అగరు స్నానం చేత సువృష్టి కలుగుతుంది. కంబళ వస్త్రము చేత ధరించు చేత మునినాశకరము, అనగా సత్పురుషులకు అరిష్టము, కొంత అరిష్టం కలుగుతుంది. వసాగంధ లేపనం వలన విషనాశనము, నల్లు కలువ పుష్పములు ధరించడం వలన చేత ఫలములకు అనగా ఫలవృక్షములకు హానికరము. పగడము రత్నధారణం చేయటం వలన దుష్టులకు అంటే చెడు భావాలు ఉన్నటువంటి వాళ్లకు నాశనము. తగరు పాత్ర యందు భుజించుట వలన రోగములు ప్రబలుట. పెరుగు ఆహారముగా భుజించుట వలన తేజోనాశకరము. తాటిపండు సర్వజంతువులకు సుఖప్రదము. తాటిపండును ఆహారంగా కలుగుట చేత తోమరమును ఆయుధంగా కలిగి ఉండ చేత యుద్ధప్రదము. రాజులు యుద్ధప్రీతులై ఉంటారు, జనులు కలహప్రియులై ఉంటారు. మయూర ఛత్రము కలిగి ఉండ చేత జనులు ఆయుష్ కలిగి మరణాల సంఖ్య తగ్గుతుంది. మహిష వాహనారుడు అనగా మహిషం పైన వాహనంగా కలిగినటువంటి వాడు ఈ సంవత్సరం అనగా దున్నపోతును వాహనంగా కలిగి ఉండటం వల్ల ఆకలి కలిగిస్తాడట. లోలముఖ చేష్ట వలన వాయువ్య ప్రాంతములకు, వాయువ్య దేశాలకు, వాయువ్య దిశలో ఉన్నటువంటి దిక్కుకు అరిష్టము. మతాంతరములో అతివృష్టి కూడా కలుగుతుందని చెప్పాడు. కృష్ణపక్షంలో సంక్రమణం కలుగుట చేత జనులు దేశము సుభిక్షంగా క్షేమారోగ్యాలతో ఉంటారట. వ్యాధులు చోర్ల వలన భయం కలుగుతుంది. రాగి మంచి గంధము అపరాహ్న సమయంలో సంక్రమణ జరగటం వలన 9వ ముహూర్తమందు సంక్రమణ జరగటం వలన ఆయుష్కరము. ఈ సంక్రాంతి వలన రాగి మంచి గంధము, రత్నములు, మాణిక్యములు, ముత్యములకు ధరలు పెరుగుతాయి. అయితే పుణ్యకాలము, మరి సంక్రాంతి పుణ్యకాలం పగలు ప్రవేశం కదండి, మరి ఎప్పుడు చేసుకోవాలి? ఈ సంక్రాంతికి సంబంధించినటువంటి జపదానాథులు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవి ఎప్పుడు చేసుకోవాలంటే 1:47 నుండి సూర్యాస్తమయం లోపల ఎంత త్వరగా ఆచరించినట్లయితే అంత మంచిది అని ఈ సంక్రాంతి పురుషుడి వల్ల మనకు తెలుస్తుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం తెలుసుకునే ముందు ఈ సంవత్సరము గ్రహణాలు ఎన్ని గ్రహణాలు వస్తున్నాయి, ఎక్కడ వస్తున్నాయి, భారతదేశంలో కనపడతాయా, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఈ సంవత్సరము వాస్తుకర్తరి అని ఉంటుంది కదా, ఆ వాస్తుకర్తరి 4 మే 2017 నుండి
28 మే 2017 వరకు వాస్తుకర్తలు ఉంటుంది. ఇక మౌఢ్యము, గురు మౌఢ్యము, శుక్ర మౌఢ్యం అని మూఢాలలో శుభకర్మ చేయరు కదా. ఆ మూఢాలు ఎప్పుడన్నగా 10/10/2017 ఆశ్వయుజ బహుళ పంచమి మంగళవారం నుండి 11/11/2017 కార్తీక బహుళ అష్టమి వరకు గురుమౌఢ్యం ఉంటుంది. ఆ తర్వాత శుక్రమౌఢ్యమి, శుక్రముఢము 30/11/2017 మార్గశిర శుద్ధ ఏకాదశి గురువారం నుండి 19/2/2018 పాల్గొన శుద్ధ చవితి సోమవారం వరకు శుక్రమౌఢ్యం ఉంటుంది. ఈ గురు శుక్రమౌఢ్యాలలో ముహూర్తాలు ఉండవు, శుభకార్యాచరణ ఏది కూడా చేయరు. ఇక పుష్కర నిర్ణయం, ప్రతి సంవత్సరంలో ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి కదండి. ఈ సంవత్సరము కావేరీ నది పుష్కరములు ఏర్పడుతూ ఉన్నాయి. ఇది కావేరీ నది ఎక్కువగా తమిళనాడు ప్రాంతంలో ఉంది. ఈ కావేరీ నది పుష్కరములు భాద్రపద బహుళ సప్తమి మంగళవారం 12/9/2017 రోజున ఉదయం 6:51 చిత్రా నక్షత్ర తృతీయ చరణంలో బృహస్పతి ప్రవేశించుట వలన, తులారాశిలో ప్రవేశించుట వలన సార్ధ త్రికోటి సహిత కావేరీ నదీ పుష్కరాలు ప్రారంభమవుతాయి. సరే, ఈ 12వ తేదీ నాడు ఆరంభమైనటువంటి పుష్కరాలు 12 రోజులు ఉంటాయి, అనగా 23/9/2017 వరకు ఈ పుష్కరాలు ఉంటాయి. ఈ పుష్కరాల సమయంలో స్నాన దాన జప దానాదులు, ఇవన్నీ శ్రాద్ధాదులు, నిత్యతర్పణాదులు, పితృతర్పణాదులు చేసినట్లయితే విశేష ఫలితం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుంది. ఈ సంవత్సరం పశుపాలకుడు యముడగుట చేత పశువులకు కాస్త పీడ ఏర్పడుతుంది. కానీ స్థానరక్షకుడు గోపాలు అవడం చేత పశువృద్ధి, సుభిక్షము, సస్య అర్ఘ్యాలన్నీ కూడా వృద్ధి చెందుతాయట. పశువృద్ధి సుభిక్షంచ బహు సస్యార్ఘ సంపద సంపూర్ణ తృణవృద్ధి స్యాత్ గోపాలే పశునాయకే. ఈ సంవత్సరం యముడు పశుపాలకుడు అయినా కానీ కృష్ణుడు వాటిని రక్షించడం వల్ల వాటికి అవన్నీ కూడా సురక్షితంగా ఉంటాయి. ఇక కూర్మచక్రస్థిత శని ఫలితం వల్ల ఈ సంవత్సరము బర్బర, అవంతి, మాళవ దేశము, సురాష్ట్రము, సైంధవము, త్రిగర్త రాజ్యములకు, ఆ రాజ్యాధీశులకు, స్త్రీ ఆధిపత్య ప్రాంత నాయకులకు, స్త్రీ నాయకులు కానీ పురుష నాయకులకు కానీ కాస్త అరిష్టము అని కూర్మచక్ర స్థితి వల్ల మనకు తెలుస్తుంది. ఈ సంవత్సరం గ్రహణాలు 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. ఆ 2 చంద్రగ్రహణాలు, ఒకటి పాక్షిక చూడామణి నామక, చూడామణి అనే పేరుతో అర్ధాల్పగ్రాస పాక్షిక చంద్రగ్రహణం. అది ఎప్పుడంటే శ్రావణ పౌర్ణిమ రోజు 7/8/2017 శ్రావణ శుద్ధ పౌర్ణిమ సోమవారము. ఈ రోజున శ్రవణ నక్షత్రములో చంద్రగ్రహణము, మకర రాశి యందు సవ్యగ్రహణము, కేతుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అది ఆగ్నేయ స్పర్శ, ఆగ్నేయ భాగంలో స్పర్శ ఏర్పడి నైరుతిలో మోక్షం, చంద్రగ్రహణ మోక్షం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణము సూర్యోదయము, ఆ రోజు సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 6:47 అయితే గ్రహణ స్పర్శ రాత్రి 10:52 అనగా రాత్రి 10:52 గ్రహణం ఆరంభమవుతోంది. గ్రహణం యొక్క మధ్యకాలం 11:51 అనగా గ్రహణ స్పర్శ రాత్రి 10:52 ఆరంభమై మధ్యకాలం 11:51 అలాగే గ్రహణ మోక్ష కాలం, గ్రహణం విడిచేటువంటి కాలం 12:49 రాత్రి ఏర్పడుతుంది. అంటే పూర్తి గ్రహణం యొక్క నిడివి ఆద్యంత పుణ్యకాలం 1:58 యొక్క గ్రహణం ఉంది. ఈ గ్రహణం వల్ల మీనము, మేషము, సింహము, వృశ్చిక రాశి వాళ్ళకి కాస్త శుభం ఇస్తుందట ఈ గ్రహణం యొక్క ఫలితం. వృషభము, కర్కాటకము, కన్యా, ధనుస్సు రాశుల వాళ్ళకి మధ్యమ ఫలము. మిథునము, తుల, మకరము, కుంభరాశుల వారికి అరిష్టప్రదంగా ఉంటుందట. ఇక మరి గ్రహణం పడిన రోజు ఎప్పుడు భోజనాలు చేయాలి, ఎప్పుడు స్నానాలు చేయాలనే సంశయం కూడా ఉంటుంది కదండి. ఈరోజు నిర్వర్తించుకునేటువంటి పౌర్ణిమతో కూడుకున్నటువంటి ప్రత్యాబ్దిక మాసికములు పగలు 1:50 లోపల చేసుకోవాలి. ఆ తర్వాత రాత్రి భోజనం పనికిరాదు. నిత్య భోజనాదులు కూడా 1:50 లోపలనే నిర్వర్తించుకోవాలి అనేటువంటిది శాస్త్రం చెబుతున్నటువంటి విషయం. ఇక రెండవ గ్రహణం ఉంది, సంపూర్ణ చంద్రగ్రహణం. అది ఎప్పుడు మాఘశుద్ధ పౌర్ణిమ రోజు ఏర్పడుతుంది. 31/1/2018 మాఘశుద్ధ పౌర్ణిమ ఆశ్లేష నక్షత్రంలో గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణము
కర్కాటక రాశిలో ఏర్పడుతుంది. అపసవ్య గ్రహణం ఇది, రాహుగ్రస్తము. అంతకుముందు కేతుగ్రస్తము, ఇది రాహుగ్రస్తము. ఈశాన్య స్పర్శ, నైరుతి నిమీలనము, ఆగ్నేయ ఉన్మీలనము, వాయువ్య మోక్షము. సూర్యోదయం ఉదయం 6:49 ఆ రోజు సూర్యాస్తమయం 6:10. గ్రహణ స్పర్శ 5:18 గ్రహణం మధ్యకాలము, అంటే గ్రహణం ఆరంభమయ్యేది సాయంత్రం 5:18 ఆరంభమవుతుంది. మధ్యకాలం 7 గంటలకి. గ్రహణం యొక్క ఉన్మీలన కాలం 7:38. గ్రహణం యొక్క మోక్ష కాలము రాత్రి 8:42. అనగా గ్రహణం యొక్క పూర్తి నిడివి ఆద్యంత పుణ్యకాలము 3:22 ఉంటుంది. సూర్యాస్తమయాది గ్రహణ పుణ్యకాలము 2:32 ఉంటుంది. ఈ గ్రహణం వల్ల కన్యా, తుల, కుంభ, వృషభ రాశి వాళ్ళకి శుభఫలం ఇస్తే, వృశ్చికము, మకరము, మీనము, మిథున రాశుల వాళ్ళకి మధ్యమ ఫలము, ధనుస్సు, మేషము, కర్కాటక, సింహరాశుల వారికి కాస్త అశుభఫలము, అరిష్టము ఇస్తుంది. ఈ గ్రహణం రోజు మన నిత్య భోజన ప్రత్యాబ్ది కాదు. భోజనాలు ఎప్పుడు చేయాలి? ఈ గ్రహణం గ్రస్తోదయం కావున సూర్యోదయాత్ పూర్వమే స్పర్శ ఏర్పడు చేత పగలు నిత్య భోజన ప్రత్యాబ్ది కామములు జరపరాదు. తర్వాత గ్రహణ మోక్షానంతరమే శుద్ధ బింబ దర్శనం చేసిన తర్వాత స్నానాదులు ప్రత్యాబ్దిగా నిర్వర్తించుకోవాలని శాస్త్రం చెబుతుంది. ఇక బాలవృద్ధ శక్తి లేనటువంటి వాళ్ళకి కాస్త సడలింపులు ఉన్నాయి. అవి పెద్దల ద్వారా తెలుసుకుంటే వారు చెప్తారు. గ్రహణం యొక్క శాంతి ఏం చేయాలంటే, గ్రహణం సంభవించినప్పుడు ఏ రాశులకైతే శాంతి పరిహారాలు అవసరమో ఆ రాశుల వారు వెండి చేత సూర్యబింబమును కానీ చంద్రబింబమును కానీ గ్రహణాన్ని అనుసరించి ఏ గ్రహణం అయితే ఆ గ్రహణం చేయించి బంగారు నాగ ప్రతిమతో నేతితో నిండిన తామ్రము లేక కంచు పాత్ర ఎందు ఉంచి తిలలు, వస్త్రములు, దక్షిణను కలిపి మమ జన్మరాశి, జన్మ నక్షత్ర స్థిత గ్రహణ సూచిత సర్వారిష్ట శాంతిపూర్వక ఏకాదశ స్థాన స్థితి గ్రహణ సూచిత శుభఫలాప్రాప్త్యర్థం బింబదానం కరిష్యే అని చెప్పి సూర్యుని కానీ చంద్రుని కానీ రాహుని కానీ కేతుని కానీ ధ్యానించి ఈ దానము బ్రాహ్మణులకు, సద్బ్రాహ్మణులకు చేసినట్లయితే ఈ శాంతి కాస్త ఈ అశుభ ఫలం తగ్గుతుందని మనకు శాస్త్రం చెబుతుంది. ఇక ఈ సంవత్సరం వర్షధాన్యాదులు అనగా ఏదేది ఏ పాళ్లలో ఉంటాయి. ఈ సంవత్సరం వర్షం 11 పాళ్ళు, ధాన్యం 7, శీతం 13, తృణం 7, ఉష్ణం 17, మారుతం 13, ప్రజావృద్ధి 15, తన్నాశం 15 అనగా ప్రజావృద్ధి అదే ప్రజాక్షయం కూడా 15 కనబడుతుంది. రాజవిడ్వరం 11, ఉగ్రం 5, పుణ్యం 5, పాపం 5, వ్యాధి 11, ఉపశమనం 11. వ్యాధులు రావటం ఉపశమనం కూడా 11, అది వ్యాధి కూడా 11 కనుక ఈ రెండు సమానంగా ఉన్నాయి. ఆచారం 17, అనాచారం 17, జన్మాని 15, మరణాన్ని 15, దేశోపద్రవం 3, దేశస్వాంతం 17, చోరభయం 9, చోరభయ నివృత్తి 15, అగ్నిభయం 3, శాంతి 9, మృగోపద్రవం 19, మృగక్షయం 17, కీటక భయం 3, తన్నాశం 13, మూషక భయం 15, తన్నాశం 9, సర్పోపద్రవం 13, తన్నాశం 11, కామం 3, లోభం 7, మోహం 7, మదం 3, మాత్సర్యం 13, సుఖం 3, దుఃఖం 7, భోగం 9. ఇక విడంబం 9, మనోవేదన 7, ద్వేషం 3, ప్రతిష్ట 15, అప్రతిష్ట 9, జూతం 19, మత్తత 11, పురుషోత్పత్తి 19, స్త్రీ ఉత్పత్తి 9, ధాతు ఉత్పత్తి 15, భయం 3, శౌర్యం 7, దుష్ట నిగ్రహం 11, శిష్టపాలనం 15, సత్యం 19, అసత్యం 5, విశ్వాసం 7, అవిశ్వాసం 9, దయ 11, నిర్దయ 13, న్యాయం 15, అన్యాయం 17, సస్యవృద్ధి 4, తన్నాశం 6, పశువృద్ధి 4, తన్నాశం 7, శుఖవృద్ధి 7, తన్నాశం 7, ధృమకీటక వృద్ధి 8, తన్నాశం 8, క్షుధ 9, తృష్ణ 3, నిద్ర 11, ఆలస్యం 5, ఉద్యమం 11, శాంతం 13, క్రోధం 11, డంభం 3, మిత్రభేదం 1, ఇష్టత 13, రసనిష్పత్తి 7, ఫలాని 11, ఉత్సాహం 9, కపటం 3, నిష్కపటం 13, ధార్మికం 17, అధార్మికం 7, గోవృద్ధి 1, తన్నాశం 13, కీటవృద్ధి 13, తన్నాశం 13, శలభ వృద్ధి 1, తన్నాశం 1, మశక వృద్ధి 1, తన్నాశం 7, మత్కుణ వృద్ధి 4, తన్నాశం 7, వృశ్చిక వృద్ధి 10, తన్నాశం 10, వ్యాఘ్రం 13, తన్నాశం 10, పక్షి వృద్ధి 3, తన్నాశం 2, ధేను వృద్ధి 1, తన్నాశం 1, మహిష వృద్ధి 5, తన్నాశం 5, మృగవృద్ధి 1, తన్నాశం 4, చాకవృద్ధి 4, తన్నాశం 1, అశ్వవృద్ధి 3, తన్నాశం 3, గజవృద్ధి 1, తన్నాశం 1, ఊష్టవృద్ధి
2 తన్నాశం 2, విప్రవృద్ధి 3 తన్నాశం 2, క్షత్రియ వృద్ధి 5 తన్నాశం 4, వైశ్య వృద్ధి 4 తన్నాశం 4, మ్లేచ్ఛ వృద్ధి 3 తన్నాశం 4, సంకర వృద్ధి 4 తన్నాశం 3, నవరత్న వృద్ధి 3 తన్నాశం 5. ఇక రజితం సువర్ణం 6, రజితం 2, తామ్రం 8, కాంస్యం 2 ఈ విధమైనటువంటి ఇన్ని పాళ్ళు ఉత్పత్తి కనపడుతోంది. ఇక ఈ సంవత్సరం జ్ఞానం 10 అయితే అజ్ఞానం 10, భక్తి 6 అయితే ధ్యానం 0. ఇక అండజం 11, స్వేదజం 7, ఉద్భీజం 13, జరాయుజ 7, స్థావర 17, జంగమ 13, విద్యుత్ 0, శిలాపాతం 3 కనపడుతోంది. గర్జితం కూడా 0 కనపడుతుంది. ఇక ఇదంతా కూడా ఇంతవరకు చెప్పినదంతా కూడా సంవత్సరంలో ఆయా అధిపతులకు ఆయా గ్రహాలకు ఏర్పడినటువంటి ఆధిపత్యం చేసి జరిగేటువంటి ఫలితం. ఇక అందరూ మనం ఎదురు చూసేటువంటిది దేశం ప్రపంచం ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైన ఉపద్రవాలు ఏర్పడతాయి, పాలకులు ఏ విధంగా ఉంటారు, ప్రజలు ఏ విధంగా ఉంటారు, వర్షాలైతే ఈ సంవత్సరం చక్కగా కురుస్తాయి, నదీ నదాలు పూర్ణమవుతాయని తెలిసింది ఇంతవరకు మనం విన్నటువంటి పంచాంగ శ్రవణం వల్ల. సరే, వర్ష జగర్లగ్న ఫలితాల వల్ల బృహత్ సంహిత అనేటువంటి ఆధారంగా వర్ష జగర్లగ్న ఫలితాల వల్ల మనకు ప్రపంచ భవిష్యత్తు, దేశ రాష్ట్ర ఈ ప్రకృతి యొక్క విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఇవి యథామతిగా నా స్థాయి వరకు పెద్దలు అనుసరించిన మార్గము ద్వారా, గ్రంథముల యొక్క ఆధారం ద్వారా మా పరిశోధనలో తెలిసినంత వరకు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈ సంవత్సరంలో జనులు కాస్త ఆవేశపరులై ఉంటారు, సదాచార వర్తనలు కూడా అయి ఉంటారు, కొంత యుద్ధ భయం కూడా కనపడుతుంది, అనుకూల వర్షాలు కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, అతివృష్టి చేత ఒకచో కొంత పంట నష్టం కలుగుతుంది. చైత్ర వైశాఖ మాసాల్లో అధికోష్ణోగ్రత, జ్యేష్ఠ ఆషాఢ మాసాలలో వర్షారంభము కొంత సామాన్యము, శ్రావణ భాద్రపద ఆశ్వేజ మాసములలో స్వస్యానుకూల వర్షాలు, నదీ నదులు పూర్ణమవుట, కార్తీక మార్గశిర మాసము శీతాధిక్యము, పుష్యమాఘములందు అతిశీతలము చలి తీవ్రత, పాల్గొన మాసమందు సమశీతోష్ణము ఈ సంవత్సరము ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. నలుపు నేలలు, నువ్వులు, నూనెలు బాగా వృద్ధి చెందుతాయి. తైల పదార్థాలు, బంగారు వెండి ధరలు కాస్త తగ్గినట్టు తగ్గి మళ్ళీ పెరిగేటువంటి అవకాశం ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. వైద్య విజ్ఞాన రంగంలో యందు భారతదేశం విశేష ఖ్యాతి సంపాదిస్తుంది. సరిహద్దు దేశములతో సమస్యలు, కొత్త శత్రువును ఎదుర్కోవాల్సి వచ్చుట, ఉగ్రవాద ప్రాబల్యము, ప్రకృతి ప్రళయగర్జన, ప్రకృతి వనరక్షణకు దేవతావృక్షములు సంరక్షించుట ప్రతి మానవుని కర్తవ్యం పదే పదే చెబుతూ ఉన్నాం. నవనాయకత్వ ఫలితాలు, వర్ష జగర్లగ్న ఫలితాలు, కాలసర్ప దోషము మొదలైనటువంటివన్నీ కూడా విశేషంగా చూసి విశ్లేషణ చేసినట్లయితే ఈ సంవత్సరం రాజ్యాధీశులు ముఖ్యంగా భారత సార్వభౌమత్వం ఎంత సహనము ఓపిక ప్రదర్శించినా కానీ అంత నీచమైనటువంటి కవ్వింపు చర్యలతో సరిహద్దు దేశం ఉత్తర ప్రగల్భాలు పలుకుతూ యుద్ధమునకు ప్రేరేపించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఒకానొక సమయంలో యుద్ధం తప్పదు అన్న పరిస్థితి కూడా ఉత్పన్నము కావచ్చు. పరోక్షంగా మరొక సరిహద్దు దేశం కూడా భారత్కు అనేక సమస్యలు సృష్టించేటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అయినను భారత్ సహనంతో వెలుగుతూ క్షాత్ర ధర్మాన్ని పరిపూర్ణంగా నిర్వర్తిస్తుంది. మరొక్కసారి భారత శౌర్య పరాక్రమాలు సమర్థవంతంగా నిర్వర్తిస్తుంది. సైన్యము ప్రభుత్వము చక్కని సమన్వయంతో ముందుకు సాగుతుంది. ఉగ్రవాద తీవ్రవాద చర్య యథావిధిగా దేశాన్ని అస్థిరపరిచేటువంటి కుట్రలు సాగేటువంటి అవకాశం ఉంది. కొన్ని చోట్ల విస్ఫోటనాలు కలవరపరిచే అవకాశం కూడా కనపడుతుంది. రక్షణపరమైనటువంటి చర్యలు అవసరం. మంత్రి రాజు యొక్క సమన్వయం చేత రక్షణపరమైనటువంటి చర్యలు సమర్థవంతంగా నిర్వర్తించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. భారత ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పర్వత ప్రాంతములందు ఉత్తరాదిన ప్రధానంగా ప్రకృతి విలయము, భూకంప సూచనలు కనపడుతూ ఉన్నాయి. భాగ్యనగరంలో రక్షణపరమైనటువంటి చర్యలు అవసరము. క్రీడారంగంలో భారత యొక్క కీర్తి కాస్త ఒకసారి సందేహంగా అనిపించినా కానీ కీర్తి విస్తరిస్తుంది. సముద్ర తీర ప్రాంతంలో ప్రకృతి కన్నెర్ర చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. లేదా సముద్ర తీర ప్రాంతంలో ఉండేటువంటి నాయకత్వానికి కొంత అరిష్టము, తిరోగమనము కూడా కనబడుతుంది. ఈ సంవత్సరం నూనె ధరలు తగ్గి పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ సంవత్సరం కూడా రైలు, బస్సు, విమాన ప్రమాదాలు కనవస్తున్నాయి. భారత ప్రాచీన ఆయుర్వేద వైద్యానికి అదేవిధంగా హోమియోపతి వైద్యానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగేటువంటి అవకాశం కనపడుతుంది. యోగా, ధ్యానము మొదలైనటువంటి సంప్రదాయ పద్ధతులు కూడా అంతర్జాతీయంగా ఆదరణ పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం యొక్క పురోభివృద్ధి కొనసాగుతుంది. సరిహద్దు రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఏర్పడినా కానీ ఆ సరిహద్దు తెలుగు రాష్ట్రమైనటువంటి సరిహద్దు రాష్ట్రం కూడా చిన్న సమస్యను ఎదుర్కొన్నా కానీ పురోభివృద్ధిలో ముందుకు సాగేటువంటి అవకాశాలు
కనబడుతున్నాయి. ఎరుపు పసుపు రంగు ధాన్యములు ఎక్కువగా పండుతాయి. ఎరుపు రంగు నేలల దిగుబడి ఎక్కువ. నూతన కుంభకోణాలు బయటపడేటువంటి అవకాశం ఉంది. బుధుడు సైన్యాధిపతి కావటం చేత రాజు కుజుడు కావడం వల్ల వీరిద్దరికి అంత మిత్రత్వం ఉండని కారణం చేత సైన్యానికి సంబంధించిన విషయాలపై రక్షణ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అధిక సాంకేతిక పరిజ్ఞానంతో సమస్యలు తప్పకపోవచ్చు. ఆకాశయానంలో అపశృతులు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఒకంత ఆందోళన, ఒకంత సంతాపము కూడా ఏర్పడవచ్చు. అయితే ప్రముఖ పాలక వర్గంలో అంతర్గత విభేదాలు, పరోక్ష నిరసనలు ఒకసారి తారాస్థాయికి చేరిన సమర్థవంతమైనటువంటి రాజనీతి రణనీతి చేత మళ్ళీ సమస్య సర్దుకునేటువంటి అవకాశం. భూ వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో భూముల ధర పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. జల ప్రమాదాలు, సముద్ర గర్భంలో అగ్ని విస్ఫోటనాలు, భూకంప సూచనలు, జల విషయమై దక్షిణాది రాష్ట్రాల్లో అంతఃకలహాలు, యువత వ్యసనాల పాలయ్యే అవకాశము, మాదక ద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎండలు విపరీతం, ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ప్రకృతి భీభత్సం, బ్రాహ్మణులు, అర్చకులు, పీఠాధిపతులు తమ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించే అవకాశాలు. ప్రపంచ శాంతికి తమ వంతు కృషి చేస్తారు. ప్రేమ వ్యవహారాలు, విచ్చలవిడితనం అధికం కావచ్చు. కొందరు వావి వరుసలకు తిలోదకాలు ఇస్తారు. ప్రయాణ ప్రమాదాలలో ప్రాణహాని ఎక్కువగా కనబడుతోంది. ఉత్తరాదిలో పాత శత్రువులు కొత్త మిత్రులుగా మారుట, భారత్కు ఒక దేశంతో పరోక్ష నమ్మక ద్రోహం ఏర్పడేటువంటి అవకాశం. సంవత్సర కాలంలో రాహుకేతు దోషం ఏర్పడటం వల్ల విశేషమైన జనాదరణ కలిగిన నాయకులకు అరిష్టం కనబడుతుంది. జాగ్రత్తలు కూడా అవసరం. లైంగిక వేధింపులు, లైంగిక వ్యసనాలు, వింత వ్యాధులు మొదలైనవి కనబడుతున్నాయి. ఉదర సంబంధ వ్యాధులు ప్రబలవచ్చు. భారత ప్రభుత్వం ఒకానొక నిర్ణయంతో తామొకటి తలచినా దైవమొకటి తలచినట్లుగా పరిణమించే అవకాశం ఉంది. ప్రభుత్వాలు ఎంత చిత్తశుద్ధితో పథకాలను ప్రవేశపెట్టినా అదే స్థాయిలో వ్యయము, అమలులో లోపాలు కూడా, అవినీతి పరుల అందలం మనం చూడవచ్చు. ఇక గర్భిణులకు కూడా కొంత చికాకు కలిగించేటువంటి సంఘటన సంభవించవచ్చు. కళారంగం అభివృద్ధి చెందుతుంది. ప్రజలలో కొంత వ్యతిరేకత ఉన్నను అక్టోబర్ తర్వాత అంతా సవ్యంగా ఉండవచ్చు. ఇక బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందేటువంటి అవకాశం కనపడుతోంది. ప్రభువులలో ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి ప్రవర్తన కనపడుతోంది. అగ్ని ప్రమాదాలు, నౌకా ప్రమాదాలు జరగవచ్చు. నాయకుల మధ్య, దేశాల మధ్య కలహాలు, ఒకానొక సమయంలో యుద్ధ వాతావరణం ఏర్పడవచ్చు. సమాచార వ్యవస్థ, ఇంటెలిజెన్స్, జర్నలిజం వృద్ధి చెందుతుంది. ప్రభుత్వాలు కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేసే ముందు మేధావుల సలహా తీసుకోవాలి. మతపరమైన, దైవపరమైన నమ్మకాలు, సంస్కృతి సంప్రదాయాలపై విలువ పెరుగుట, దైవలీలలు తెలియుట, వ్యాపారాలు అభివృద్ధి చెందుట, విదేశీ వ్యవహారాలు, విదేశీ లాభాలు వృద్ధి చెందుట, సామాజిక కళారంగాల అభివృద్ధి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధి. భారత్ అనుసరించేటువంటి విధానాలు ప్రపంచ శాంతికి అనుసరణీయమని ప్రపంచమంతా కూడా గుర్తిస్తుంది. పాలు, ఆహార ధాన్యాలు ఒకానొక సమయంలో ఒకంత కొరత ఏర్పడినను సర్దుకుంటుంది. దౌత్య సంబంధాల విషయంలో భారత్కు ఒకసారి నమ్మక ద్రోహం ఏర్పడుతుంది. విద్య, కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో కొన్ని అపశృతులు, విద్యా విషయంలో ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. న్యాయ వ్యవస్థలో కొన్ని అపవాదులు, మతపరమైన వివాదాలు, నమ్మక ద్రోహాలు, మోసాలు, చట్ట వ్యతిరేక విషయాలు కూడా బయటపడుట, వింత రోగాలు బయటపడుట, ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. పరిశోధన సంస్థలో పరిశోధనాల విషయాలలో భారత్కు విశేషమైనటువంటి ఖ్యాతి లభించుట, స్త్రీ శిశు సంక్షేమంలో కొంత వివాదాలు, ప్రజారోగ్యము, వాయు, జలరక్షణ విషయంలో అధిక శ్రద్ధ చూపించాల్సిన అవసరము. భారతదేశం విదేశీ వ్యాపారాలను రెండింటినీ సమర్థవంతంగా నిర్వహిస్తుంది. దేశంలో ప్రముఖంగా ఉండేటువంటి కొంత నాయకులకు ఆరోగ్యపరమైనటువంటి లేదా చిన్న చిన్న అరిష్ట సూచనలు కనపడుతూ ఉన్నాయి. పర్యావరణానికి పెద్దపీట వేయాలని నిర్ణయించుకుంటారు. ప్రకృతి కన్నెండా కనపడుతోంది. వైజ్ఞానిక రంగంలో భారత్ అగ్రగామి అనిపించుకుంటుంది. అంతరిక్ష పరిశోధనలు విజయవంతం అవుతాయి. పార్లమెంటు అధికారము, రాజరికానికి మంచి పేరు ప్రతిష్ట కలుగుతుంది. వివిధ మార్గాల ద్వారా ఆదాయ వనరులు పెరుగుతాయి. అంతర్గత శత్రువులు, నేరాలు, హత్యల విషయంలో కొంత దేశానికి ఆందోళన. తర్వాత భారత సరిహద్దు ప్రాంతాలకి కొంత అరిష్ట సూచనలు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బెలూచిస్తాన్ ఇలాంటి ప్రాంతాల్లో కాస్త అరిష్ట సూచనలు. ఇక పంజాబ్లో కొంత అశాంతి, కర్మాగారాలలో అగ్ని విస్ఫోటనాలు, భారత్ సరిహద్దు దేశంలో ఈశాన్యం ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యము. ఇక కాశ్మీరు స్థితిలో యథావిధిగా
చికాకులు. పశ్చిమ దిశ దేశాలకు కూడా అరిష్టం కనబడుతుంది. ఉత్తరాదిలో ఒక అగ్రవర్గానికి సమస్యలు, నమ్మక ద్రోహం ఏర్పడవచ్చు. అగ్రరాజ్యంలో కొన్ని అపశృతులు, జల ప్రమాదాలు, సరిహద్దు దేశాధ్యక్షులకి కానీ సరిహద్దు దేశ నాయకులకు కానీ కొంత అరిష్టము ఈ సంవత్సరం కనబడుతుంది. ఇవన్నీ కూడా కేవలం గత చాలా కాలంగా అనుసరిస్తున్నటువంటి వర్ష జగన్ లగ్నాల యొక్క ఫలితాల ఆధారంగానే ఫలితాలు చెప్పడం జరుగుతుంది. కేవలం ఇది దివ్య దృష్టి కాదు. అంతేకాకుండా ఈ ఫలితాలు కేవలం ఒక సూచన మాత్రంగానే ఉంటాయి తప్ప ఖచ్చితంగా ఈ ఫలితాలు కలుగుతాయి అని విశేషమైన ఆధారాలు ఉన్నా కానీ ఆ విధంగా చెప్పడం న్యాయం కాదు కనుక ఇవన్నీ కూడా సూచనప్రాయంగా తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇక ఈ సంవత్సరాల్లో వర్షాలు విశేషంగా కురుస్తాయి, నదులు సంపూర్ణమవుతాయి, పప్పు ధాన్యాల ధరలు బాగా తగ్గుతాయిట. నీటిని భద్రపరుచుకునేటువంటి ప్రయత్నాలు మాత్రం చేయాలి. ప్రతి విషయానికి అనేక అవరోధాలు అడ్డోకాలు సృష్టిస్తూ ఉంటారు. ఇక దక్షిణాది రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, నాయకత్వము అగమ్య గోచరము, చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగం తాత్కాలికంగా కొంత అనిశ్చితిగా లోనైనా కానీ మళ్ళీ వృద్ధి చెందుతుంది. ఇక ప్రముఖులకు కారాగార సూచన కనబడుతుంది. ఒక దురాచారం నిషేధ దిశగా ప్రభుత్వం అడుగులు వేసే అవకాశం కూడా కనబడుతుంది. అంతర్జాతీయంగా భారత్ అనుసరిస్తున్నటువంటి విధి విధానాలను, శాంతి విధానాలను ప్రపంచమంతా కూడా గుర్తించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అధికారం కొరకు కొంతమంది సమాజ వ్యతిరేకులను కూడా ప్రోత్సహించడం కాస్త ఆశ్చర్యం కలిగించవచ్చు. గ్యాస్, పెట్రోల్ మొదలైన ఇంధన ధర కొంత సంక్షోభం ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆత్మహత్యలు పెరగవచ్చు. మొత్తం మీద ఈ సంవత్సరం దేశ సమగ్రతకు భంగం కలిగించేటువంటి కొంతమంది వ్యక్తులు కటకటాల పాలయ్యే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా గ్రహస్థితి ఆధారంగా, వర్ష జగల్లగ్న ఫలితాల ఆధారంగా, మాకుండేటువంటి గ్రంథాల ఆధారంగా, బృహత్ సంహిత ఇత్యాది గ్రంథాల ఆధారంగా యథామతిగా పెద్దల ద్వారా తెలిసినటువంటి విషయాలను యథామతిగా తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇందులో తెలిపినటువంటి ఫలితాలు ఏవైనా జరిగినట్లయితే అది కేవలం మనకు శాస్త్రాన్ని అందించినటువంటి మహానుభావులు, ఋషివర్యులు, వ్యాస వశిష్ఠ అది మహానుభావులు, వరాహమిహిరుడు ఇలాంటి మహానుభావులకే చెందుతుంది. ఆ గ్రంథాలు చూసే కాస్త అనుభవంతో రాసేటువంటి ఫలితాలు మాత్రమే. అయితే దీనిలో ఏమి జరగకున్నా, ఈ ఫలితాలలో ఏమాత్రం లోపాలు ఉన్నా కానీ అది కేవలం మా యొక్క పరిశోధన లోపంగానే భావించండి. శాస్త్రం మాత్రం ప్రత్యక్షం అతి గోపితం గనక ప్రతి సంవత్సరము ఏ ఫలితాలు ఏ విధంగా కలుగుతాయని తెలుసుకొని కాస్త జాగ్రత్తగా ఉండడానికి మాత్రమే ఈ ఫలితాలు మనకు ఉపక్రమిస్తాయి గనక ఆ విధంగా ఈ ఫలితాలు తెలపడం జరిగింది. ఈ ఫలితాలు చూసి బాధను పడకూడదు, ఉత్సాహము పడకూడదు, ఒక మార్గదర్శకంగా తీసుకోవాలని మాత్రమే చెప్పడం జరుగుతుంది. రాశి ఫలాలైనా ఈ ఫలితాలైనా కనుక ముందుగా చెప్పినట్లుగా మనిషి పుట్టుకే ఏ పుణ్యం చేస్తూనో పుట్టాం కనుక సాటి మనిషిని కాపాడుకోవాల్సినటువంటి, సాటి మనిషిని సహాయం చేయవలసిన బాధ్యత కనీస మానవుడిగా మన ధర్మం. ప్రకృతి అంతా కూడా ప్రశాంతంగా ఉండి దేశమంతా సుభిక్షంగా సస్యశ్యామంగా ఉండాలని ప్రార్థించడం మన ధర్మం. లోకా సమస్త సుఖినోభవంతు అని మనం కోరుకుంటాం. మనతో పాటు ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలి, అన్ని లోకాల్లో అక్కడ ఉండే ప్రాణికోటి అంతా కూడా సుఖంగా క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి కనుక అంతా కూడా ఈ హేవళంబినామ సంవత్సరంలో ప్రకృతిని కాపాడుకుంటూ దేవతా వృక్షాలైనటువంటి మర్రి, మామిడి, బిల్వము, వేప, తులసి, రావి మొదలైన వృక్షాలను పోషిస్తూ తద్వారా ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షిస్తూ భవిష్యత్ తరాలకు కొంత మంచిని అందించేటువంటి బాధ్యత మనందరిపైన కూడా ఉంది కనుక అలాంటి సద్బుద్ధిని, అట్లాంటి చక్కని ఆలోచనలు పరమాత్మ మనందరికీ ప్రసాదించాలని, మనం ఏ విధంగానైతే మన ముందు తరాల వారికి ధనాన్ని కూడబెడుతున్నామో అలాగే వారికి అనుకూలమైనటువంటి, వారు బ్రతకడానికి కావలసిన ప్రాణవాయువును కోసమైన ప్రతి ఇంటికి 2 వృక్షాలను పెంచాలని, ఆ సద్బుద్ధి పరమాత్మ మనకందరికీ కూడా అందించాలని, చక్కని సస్యానుకూల వర్షాలు కురిసి ప్రకృతి అంతా కూడా సమతుల్యంగా ఉండి ఈ భూమి అంతా కూడా నీటితో తడిసి సస్యశ్యామలంగా ఉండాలని, పాడి పంటలు చక్కగా వృద్ధి చెందాలని, అలాగే రోగరహితంగా జనులంతా కూడా సుఖంగా, క్షేమంగా, నిర్భయంగా, ప్రపంచమంతా కూడా శాంతియుతంగా, అహింసాయుతంగా, హింస దూరమై
చక్కగా ప్రజలంతా కూడా సుఖంగా క్షేమంగా ఉండాలని, అలాంటి శక్తిని అలాంటి సద్బుద్ధిని ఈ మనందరికీ కూడా పరమాత్మ ప్రసాదించాలని, ఆ ప్రపంచ శాంతి కోసం గోసేవ చేసేటువంటి సద్బుద్ధిని కూడా మనకు ఆ పరమాత్మ ప్రసాదించాలని ప్రార్థిస్తూ, ధర్మం విజయ దిశగా ప్రయాణించాలి, అధర్మం నాశనం కావాలి, రాజులు ధార్మికంగా సుపరిపాలన అందించాలి, సర్వజనులు కూడా సుఖంగా క్షేమంగా ఉండాలని భద్రాద్రి రాముడిని ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.